Okay, good morning. Bhavani, Bhavani, Bhavani. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ నా వాయిస్ వినబడుతుందమ్మా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది కదా? ఓకే ఓకే గుడ్. ఓకే, సో నేను చెప్పుకున్న దాంట్లో పర్టికులర్గా యానిమల్ అసోసియేషన్స్, జంతువులకు సంబంధించినటువంటి సంబంధాలు అనేటువంటి చెప్పుకోవడం జరిగింది. సో ఈ జంతు సంబంధాలకు సంబంధించి ఏ విధంగా జీవులు అనేటువంటివి ప్రతి జీవి మరొక జీవిపై ఆధారపడి ఉంటుంది. ఏ జీవి కూడా స్వతంత్రంగా మనుగడ సాగించలేదు. అందుకోసమే జీవులు అనేటువంటివి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది అనుకుని చెప్పుకోవడం జరిగింది. సో వీటి మధ్య ఉండే సంబంధాలని మనం సాధారణంగా రెండు రకాలుగా క్లాసిఫై చేసాం. ఒకటి జాత్యాంతర సంబంధాలు, అదేవిధంగా జాతి అంతస్థ సంబంధాలు అనుకొని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇలాగా ఉన్నటువంటి ఈ సంబంధాలకు సంబంధించి మనం దాంట్లో ప్రతి సంబంధానికి సంబంధించి మనం ఏంటంటే రెండు ముఖ్యమైనటువంటి సంబంధాలుగా దాన్ని మనం చేయడం జరిగింది. సరస్వతి సార్ ఏమైనా ఈ హలో ఏ సంబంధాలు జీవుల మధ్య సంబంధాలు ఉంటాయని చెప్పి ఏమైనా చెప్తావా? సార్ సహజీవనం సహజీవనము, ఇంకొకటి ఏంటమ్మా? వైవిధ్యం సార్. వైరుధ్యం, యాంటగోనిజం. ఓకే, యాంటగోనిజం. ఓకే గుడ్. నెక్స్ట్ శ్రీలక్ష్మి, నువ్వు లెఫ్ట్ అవ్వము, నువ్వు మ్యూట్లోకి వెళ్ళు. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి హలో సార్. హలో హలో సార్. శ్రీలక్ష్మి, ఇప్పుడు సింబియాస్ ఏమైనా చెప్తావా? సహజీవనంలో ఉండే రకాలు ఏం చెప్పు. సరే, శిరీష. సార్ గుడ్ మార్నింగ్ సార్. సహజీవనం రెండు రకాలు ఏంటంటే ఉంటాయమ్మా? సార్ అన్యోన్యాశ్రయ సహజీవనం, సహభోజకత్వం సార్. ఓకే, వెరీ గుడ్. అట్లాగే కవిత, కూర్మాన కవిత. కవిత కవిత కూర్మాన. హలో చెప్పమ్మా. హలో సార్. అన్యోన్యాశ్రయం అంటే ఏంటి అసలు? సార్ నేను సగంలో కట్టింది సార్, నాది వినలేదు. సరే, దేవి ఎటుండయిందా? దేవి, లత, 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 లత. లత, చెప్పమ్మా. అన్యోన్యాశ్రయం అంటే ఏమని చెప్తావా? అన్యోన్యాశ్రయ సహజీవనం సంబంధించి సుగుణ.
సార్ మీ వాయిస్ వినిపించడం లేదు సార్. సార్ ఓకే. సో అన్యోన్యాశ్రయం జనరల్గా ఉన్నటువంటి సహజీవనంలో 2 రకాలు. అన్యోన్యాశ్రయ సహజీవనము, అదేవిధంగా సహభోజకత్వం అనేటువంటిది. అన్యోన్యాశ్రయం గురించి చెప్పడం జరిగింది. దీంట్లో 2 జీవులు లాభం పొందడం అనేది జరుగుతుంది. సంబంధించినటువంటి ఏ అనే జీవి, బి అనేటువంటి జీవి, 2 జీవులు కూడాను లాభం పొందితే దాన్ని సాధారణంగా అన్యోన్యాశ్రయంగా పేర్కొనడం జరుగుతుంది. సో అన్యోన్యాశ్రయంలో మరలా 2 రకాలుగా క్లాసిఫై చేస్తాము. శాశ్వత అన్యోన్యాశ్రయ సహజీవనము, అదేవిధంగా తాత్కాలిక అన్యోన్యాశ్రయ సహజీవనము అనేటువంటి 2 రకాలు మళ్ళీ క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో దానిలో శాశ్వత అన్యోన్యాశ్రయ సహజీవనానికి సంబంధించినటువంటి దాంట్లో ఎగ్జాంపుల్స్ అనేటువంటి చెప్పాను. సో శాశ్వత అన్యోన్యాశ్రయ సహజీవనంలో ఉన్నటువంటి దానికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పర్టికులర్గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ లైకెన్స్ అనేటువంటివి సాధారణంగా సంబంధించినటువంటి శైవులాలు, అదేవిధంగా శిలేంధ్రాలు, ఈ 2 కలిసి ఉండడం జరుగుతుంది. శైవులాలు, శిలేంధ్రాలు సంయుక్తంగా ఉన్నటువంటి అంశాన్ని మనం సాధారణంగా లైకెన్స్ అంటాం. శైవులాలు అనేటువంటివి ఏం చేస్తాయంటే కిరణజన్య సంయోక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసి ఆ శిలేంధ్రాలకి అందజేయడం జరుగుతుంది. అదే నెక్స్ట్ శిలేంధ్రాలు ఏం చేస్తాయంటే అవసరమైనటువంటి ఖనిజ లవణాలని శైవులాలకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలాగా శైవుల శిలేంధ్రాలు సంయుక్తంగా అన్యోన్యాశ్రయం అనేటువంటిది పెర్మనెంట్గా ఉంటుంది, శాశ్వతంగా ఉండేటువంటిది జరుగుతుంది. అట్లాగే అన్యోన్యాశ్రయ సహజీవనానికి సంబంధించి శాశ్వత అన్యోన్యాశ్రయ సహజీవనంలో ఇంకా చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పర్టికులర్గా సంబంధించినటువంటి ఇంకేం ఎగ్జాంపుల్ చెప్పాను, అన్యోన్యాశ్రయ సహజీవనానికి సంబంధించి మరొక ఎగ్జాంపుల్ చెప్పాను. నత్రజని స్థాపన బ్యాక్టీరియాలు ఈ సంబంధించినటువంటి లెగ్యూమ్ మొక్కల్లో ఉంటాయి. చిక్కుడు మొక్క, వేరుశెనగ మొక్క, వాటి తాలూకా వేరు బొడుపుల్లో ఈ నైట్రోజోమోనస్, అదేవిధంగా రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియాలు ఉండడం జరుగుతుంది. ఈ 2 బ్యాక్టీరియాలు ఉండి ఆ సంబంధించినటువంటి నత్రజని స్థాపనకి తోడ్పాటు అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇంకా ఈ సంబంధించినటువంటి శాశ్వత అన్యోన్య సహజీవనానికి సంబంధించినటువంటి దాంట్లో మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ జూక్లోరెల్లా, జూజాంతెల్లా అనేటువంటి శైవులాలు అనేటువంటివి స్పంజికల్లోని, సిలెంట్రేట్లలోని, టర్బల్ ఏరియాలోని ఉండడం జరుగుతుంది. జూక్లోరెల్లా, జూజాంతెల్లా ఈ 2 శైవులాలు, యాక్టన్ శైవులాలు, ఇవి స్పంజికలు, అదేవిధంగా అట్లాగే నెక్స్ట్ ఏంటంటే సీలెంట్రేట్లు. స్పంజికల్లోని సీలెంట్రేట్లకు సంబంధించి వాటిలోని అదేవిధంగా టర్బల్ ఏరియాలోని వాటికి సంబంధించినటువంటి ఆ కణజాలంపై ఉండి వాటికి సంబంధించి ఏంటంటే ఆహార పదార్థాన్ని అందించడం అనేటువంటి జరుగుతుంది. అట్లాగే ఈ జూక్లోరెల్లా, జూజాంతెల్లా అనేది తనకు అవసరమైనటువంటి పోషకాలని తీసుకోవడానికి జరుగుతుంది. సో అట్లాగా అన్యోన్యాశ్రయ సహజీవనం శాశ్వతంకి సంబంధించి ఎగ్జాంపుల్స్ అవి. అదేవిధంగా అన్యోన్యాశ్రయ సహజీవనంలో ఉన్నటువంటి టెంపరీగా తాత్కాలికమైనటువంటి అంశాలు ఏంటి అనేటువంటి తీసుకుంటే తాత్కాలికమైనటువంటి అన్యోన్యాశ్రయ సహజీవనానికి సంబంధించి ఉండే అంశాల్లో
ప్రధానంగా అన్యోన్యాశ్రయం అంటే రెండు లాభం పొందాలి కదా. సో ఈ రెండు లాభం పొందినటువంటి అంశానికి సంబంధించినటువంటి దాంట్లో కూడాను మనం ఎగ్జాంపుల్ అనేటువంటి చూడడం జరిగింది. అయితే పర్టికులర్గా కొంత టైమే ఉండడం జరుగుతుంది, కొంత టైం అనేటువంటిది ఉండదని చెప్పాం. సో దానికి సంబంధించి దేవన గుడ్ మార్నింగ్. తాత్కాలిక అన్యోన్యాశ్రయానికి సంబంధించి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్తావా? చెప్తాను. కొంగల శరీరం పైన ఉండే పురుగులు, పేర్లు సార్. ఓకే, ఇంకా దానిపైన ఉండే జీవులు పరాన్న జీవనం ద్వారా ఆహారం తీసుకుంటాయి సార్. ఇంకా తర్వాత మొసళ్ళు ఆహారం తీసుకున్న తర్వాత నోటిలోని కొన్ని జీవులు వెళ్ళి ఆహారం తీసుకుంటాయి కదా. ఓకే గుడ్. సో పర్టికులర్గా ఎగ్జాంపుల్స్ అనేటువంటిది ఒకటి కొంగలు అనేవి చెప్పుకున్నాం. అట్లాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈ సేమ్ కొంగల మాదిరిగా పెద్ద పెద్దగా ఉన్నటువంటి పశువులు అనేవి ఉంటాయి. ఈ పశువులు అనేటువంటివి వాటి తాలూకా శరీరం పైన ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పేర్లు అంటే ఫ్లైస్ని, అదేవిధంగా జలగల్ని ఈ కొంగలు అనేటువంటి ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. సేమ్ కొంగల ఏ విధంగా దాని మీద ఉన్నవి ఇక్కడ ఇతర ఫ్లైస్ అనేవి తీసుకుంటాయని చెప్పాము, అట్లాగే ఈ పశువుల తాలూకా శరీరాలపై ఉన్నటువంటి ఫ్లైస్ అంటే చిన్న చిన్న పురుగులు, అదేవిధంగా జలగలు, ఇలాంటి వాటిని కొంగలు అనేటువంటివి కూడా ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. సో వాటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా కొంగలు ఆహారం పొందుతాయి, పశువులు అనేటువంటి క్లీన్ అవడం జరుగుతుంది. సో అదొక ఎగ్జాంపుల్. అదేవిధంగా మొసళ్ళు అనేవి తీసుకుంటే మొసళ్ళ తాలూకా పళ్ళ సందుల్లోని వాటిలోనికి ఏంటంటే చిన్న చిన్న జీవులు అనేటువంటి ప్రవేశించి ఆ పళ్ళ సందుల్లో ఉన్నటువంటి దానిలో ఉన్న ఆ ఫ్లష్ని, మాంసాన్ని ఆహారంగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా మనకి రెండు రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ అనేటువంటి చెప్పడం జరిగింది. అన్యోన్యాశ్రయ సహజీవనానికి సంబంధించినటువంటి తాత్కాలికంగా ఉన్నట్టు. అట్లాగే సహభోజకత్వం అనేటువంటి చెప్పడం జరిగింది. సహభోజకత్వం అనేటువంటి ఆస్పెక్ట్లో దీంట్లో పర్టికులర్గా రెండు జీవుల్లో ఒక జీవి అనేటువంటిది లాభం పొందుతుంది, మరొక జీవికి లాభం కానీ నష్టం కానీ ఉండదని చెప్పడం జరిగింది. సో అలాగా ఉన్నటువంటి దానికి సంబంధించి దీంట్లో కూడా మరలా శాశ్వతమైనటువంటిది, అదేవిధంగా ఆ తాత్కాలికమైనటువంటి రెండు ఆస్పెక్ట్స్ రావడం జరుగుతుంది. సో శాశ్వతమైనటువంటి సహభోజకత్వము అనేటువంటి దానికి ఎగ్జాంపుల్స్గా ఎపిఫైట్స్ తీసుకున్నాం. అంటే ఈ బ్రొనీలియా అంటే మాంగ్రూవ్స్, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే ఆ పెద్ద వృక్షాల పైన కూడా కొన్ని రకాలైనటువంటి జీవులు అనేటువంటి ఆవాసం చేస్తాయి. పెద్ద వృక్షాలపైన మరికొన్ని చిన్న వృక్షాలని ఉంటాయి. సో పెద్ద వృక్షాలపై ఉన్నటువంటి ఈ చిన్న వృక్షాలకు సంబంధించి వాటిని ఎపిఫైట్లు అనడం జరుగుతుంది. ఎపిఫైట్లు అంటాం, ఎపిఫైట్స్. సో అలాగా ఉన్నటువంటి ఎపిఫైట్స్ అనేటువంటివి సాధారణంగా ఆవాసం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎపిఫైట్స్ ఇలా ఉండడం ద్వారా ఏం చేస్తుంది, అవతల సూర్యరశ్మిని కలెక్ట్ చేసుకుంటుంది. ఎక్కడ నుంచి సూర్యరశ్మిని కలెక్ట్ చేసుకుంది? పైన ఉంటాయి కదా పెద్ద చెట్ల పైన ఈ చిన్న చెట్లు. సో అలా ఉండడం ఫలితంగా వాటి నుంచి ఆ సూర్యరశ్మిని కలెక్ట్ చేసుకొని సంబంధించినటువంటి ఆహార పదార్థాలని తయారు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో అది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దాన్ని పరిగణిస్తాం. ఎపిఫైట్లు అనేటువంటిది, ఎపిఫైట్స్ అనేటువంటి అంశాలు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ దీంతో పాటు ఉన్నటువంటి మరొక ఎగ్జాంపుల్ ఈ సంబంధించినటువంటి సహభోజకత్వానికి సంబంధించి ఎచరీషియా కోలై అనేటువంటిది పర్టికులర్గా మానవుల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా. సో ఇదేం చేస్తుందంటే మనకి జీర్ణానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరగడం కోసం ఎచరీషియా కోలై తాలూకా స్రావాలు అనేటువంటి కొంతమేరకు ఉపయోగపడతాయి. సో అది మనకు ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియా. సో దానికి ఎచరీషియా కోలైకి ఎటువంటి నష్టం కానీ లాభం కానీ దానివల్ల ఉండదు. సో మానవుడు మాత్రం లాభం పొందుతాడు. ఓకే, ఇది శాశ్వతంగా ఉండదు. అదేవిధంగా తాత్కాలికమైనటువంటి అన్యోన్యాశ్రయ సహజీవనానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా మనకి ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈ దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్గా తీసుకున్నటువంటిది ఏంటంటే తాత్కాలిక సంబంధించి ఎకినిస్ అనేటువంటి అంటే చోషక చేప అనేటువంటిది
ఈ సొరచేపల తాలూకా ఉదరానికి అంటిపెట్టుకుంటుంది. ఉదరానికి అంటిపెట్టుకోవడం ద్వారా ఆ సంబంధించినటువంటి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేయడము అనేటువంటిది జరుగుతుంది అనుకొని చెప్పాను. సో ఇదంతా కూడా నిన్న చెప్పుకోవడం జరిగింది. అన్యోన్యాశ్రయము, అదేవిధంగా సహభోజకత్వం అనేటువంటి 2 ఆస్పెక్ట్స్ సంబంధించి. నెక్స్ట్ వైరుధ్యము అనేటువంటిది మరొకటి. వైరుధ్యము, ఈ వైరుధ్యానికి సంబంధించి తీసుకుంటే ఈ వైరుధ్యంలో ఏం జరుగుతుంది అంటే దీనిలో సంబంధం కలిగి ఉన్నటువంటి 2 జీవుల్లో ఒక జీవి అనేటువంటిది పర్టికులర్గా లాభం పొందుతుంది, మరొక జీవి అనేటువంటిది నష్టం పొందడం జరుగుతుంది. సో దీంట్లో ప్రధానంగా నష్టము అనేటువంటి ప్రక్రియ కనబడుతుంది వైరుధ్యంలో, యాంటగోనిజం అనేటువంటి ప్రక్రియలో. సో దీనిలో ఉన్నటువంటి ఈ అంశాలు ఏమేమి ఉన్నాయంటే యాంటీబయాసిస్, ప్రతి జీవితము, అదేవిధంగా పరాన్న జీవనము, అదేవిధంగా పరభక్షణము, అట్లాగే పోటీ అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వన్ ప్రతి జీవితం అనేది తీసుకుంటే ఈ ప్రతి జీవితము అనేటువంటి అంశంలో పర్టికులర్గా ఏం జరుగుతుంది అంటే ఒక జీవి నుంచి విడుదలైనటువంటి రసాయనాలు ఆ సంబంధించినటువంటి మరొక జీవికి హాని కలిగించడం అనేది జరుగుతుంది. ఒక జీవి నుంచి విడుదలైనటువంటి రసాయనాలు లేదా ద్రవాలు అనేటువంటివి ఏం చేస్తాయి, మరొక జీవికి ఏం చేస్తాయంటే నష్టాన్ని కలిగించడం అనేది జరుగుతుంది. సో అట్లాగా జరిగితే సాధారణంగా దాన్ని మనం ఏమంటామంటే ప్రతి జీవితం. సో ఇది ఒక మైనర్ కాన్సెప్ట్. ఒక ప్రతి జీవితము అంటే ప్రతి జీవితంలో పర్టికులర్గా పాల్గొన్నటువంటి సంబంధంలో పాల్గొనే జీవరాశుల్లో ఒక జీవికి నుంచి విడుదలయ్యే రసాయనాలు మరొక జీవికి నష్టాన్ని కలుగుతుంది. సో అది పర్టికులర్గా ఉండేది. మైనస్ అనేది కలుగుతుంది అక్కడ, -0. మరొక జీవికి నష్టం కానీ లాభం కానీ ఏమీ ఉండదు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటంటే పరాన్న జీవనము. సో పరాన్న జీవనము అనేటువంటి అంశంలో అందరికీ తెలిసిందే. పరాన్న జీవి అంటే ఏంటి, ఒక జీవి మరొక జీవి పైన ఆహారం కోసం కానీ ఆశ్రయం కోసం కానీ ఆ ప్రత్యుత్పత్తి కోసం కానీ ఆధారపడుతుంది. ఒక జీవి మరొక జీవి పైన ఆహారం కోసం కానీ ఆవాసం కోసం కానీ ప్రత్యుత్పత్తి కోసం కానీ ఆధారపడితే దాన్ని సాధారణంగా పరాన్న జీవనం అంటాం. ఈ పరాన్న జీవనానికి సంబంధించి మనం సాధారణంగా ఉన్నటువంటి అంశాల్లో 2 రకాలైనటువంటి తీసుకుంటే తాత్కాలిక పరాన్న జీవనము, శాశ్వత పరాన్న జీవనం అనేటువంటి అంశంలో తాత్కాలిక పరాన్న జీవనం తీసుకుందాం. అంటే జీవిలో తాత్కాలికంగా కొంత సమయం పాటే పరాన్న జీవనం గడిపితే దాన్ని సాధారణంగా తాత్కాలిక పరాన్న జీవనం అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జలగ అనేది ఉంది. ఈ జలగ అనేటువంటిది మానవుడి పైన రక్తాన్ని పీల్చుకుంటుంది, టెంపరీగా అటాచ్ అవుతుంది, మళ్ళీ లూజ్ అయిపోతుంది, బయటికి మళ్ళీ వాటర్లో రిలీజ్ అయిపోతుంది. అట్లా ఉంటే దాన్ని తాత్కాలిక పరాన్న జీవనంగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, తాత్కాలిక పరాన్న జీవనములో సంబంధించినటువంటి జీవి అనేటువంటిది అతిథేయి పైన కొంత సమయం పాటు తన ఆహారపు అవసరాలు, ఇతర అవసరాలు తీర్చుకోవడం కోసం పరాన్న జీవితత్వాన్ని గడుపుతుంది. నెక్స్ట్ శాశ్వత పరాన్న జీవనం అనేది తీసుకుంటే అంటే ఈ పరాన్న జీవులు అనేటువంటిది ఎక్కువ సమయము లేదా పెర్మనెంట్ సెటప్గా పరాన్న జీవితాన్ని గడుపుతుంది. సో పరాన్న జీవనంలో పరాన్న జీవి అనేది లాభం పొందుతుంది, అతిథేయి అనేది నష్టపోతుంది. గుర్తుంచుకోండి, ఈ పరాన్న జీవనం ప్రక్రియలో పరాన్న జీవి లాభం పొందుతుంది, అతిథేయి నష్టపోతుంది అని గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం చూపిస్తామంటే పరాన్నజీవి లాభం పొందుతుంది కాబట్టి ప్లస్ అని చూపిస్తాం, అతిథేయి నష్టం పోతుంది కాబట్టి మైనస్ అని చూపిస్తాం. దీన్ని మళ్ళీ 2 రకాలుగా విభజించవచ్చు. ఏ 2 రకాలు అంటే బాహ్య పరాన్న జీవులు, అంతర్ పరాన్న జీవులుగా విభజించవచ్చు. బాహ్య పరాన్న జీవులు అంటే జీవులు తాలూకా శరీరం బయట పరాన్న జీవనాన్ని గడిపితే దాన్ని బాహ్య పరాన్న జీవులు అంటాం. అట్లా కాకుండా అంతర పరాన్న జీవులు అంటే జీవితాలు శరీరం లోపల పరాన్న జీవనాన్ని గడిపితే దాన్ని అంతర పరాన్న జీవనం అంటాం.
సో శరీరం లోపల పరాన్నజీవనం గడిపితే దాన్ని అంతర్పరాన్నజీవులు, బయట పరాన్నజీవనం గడిపితే బాహ్య పరాన్నజీవులుగా పిలుస్తాం. సో బాహ్య పరాన్నజీవులకు సంబంధించి జీవుల శరీరం పైన ఈ నల్లులు, అదేవిధంగా పేర్లు ఇలాంటివి పరాన్నజీవనం అనేటువంటి గడుపుతాయి అనుకుని మనకు బాగా తెలిసినటువంటి అంశం. అంతర పరాన్నజీవులు అనేటువంటి అంశంకి వచ్చేసరికి మనకి తెలిసినటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే మానవుని తాలూకా దేహంలో కానీ ఇతర జీవుల తాలూకా దేహంలో కానీ ఉండే పరాన్నజీవులు. ఫర్ ఎగ్జాంపుల్ మానవుని తాలూకా దేహం తీసుకుంటే మానవుల్లో ఈ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అనేటువంటిది పెర్మనెంట్గా ఉన్నటువంటి అంతర్పరాన్నజీవి. అట్లాగే టీనియా సోలియం, ఆస్కారిస్ వలన ఆస్కారియాసిస్ వస్తుంది కదా చిన్నపిల్లలకు సంబంధించి, అదొక పరాన్నజీవి. అట్లాగే టీనియా సోలియం, టీనియాసిస్ అనే వ్యాధి వస్తుంది. సో అది కూడా పరాన్న జీవనాన్ని గడుపుతుంది. సో ఇలాగా వివిధ పరాన్న జీవులు అనేటువంటివి మానవుని లోపల పరాన్న జీవనాన్ని గడపడం అనేది జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఈ పరాన్న జీవనాన్ని గడపడం ఫలితంగా వివిధ రకాలైనటువంటి ప్రక్రియలు ఏమేమి ఉన్నాయి ఇంకా పరాన్న జీవనానికి సంబంధించి. సో పర్టికులర్గా పరాన్న జీవి పైన మరొక పరాన్న జీవి అనేది ఆధారపడితే దాన్ని ఏమంటామంటే హైపర్ పారాసైటిజం, అతి పరాన్న జీవనం అంటాం. మనం అంటాం కదా ముష్టి వీర ముష్టి అంటాం కదా, అలాగనమాట. ఒక పరాన్న జీవి పైన మరొక పరాన్న జీవి అనేటువంటిది ఆధారపడడం అనేది జరుగుతుంది. దాన్ని అతి పరాన్న జీవనం అంటాం. అతి పరాన్న జీవనం, పరాన్న జీవి పైన మరొక పరాన్న జీవి అనేది ఆధారపడడం అనేది జరిగితే దాన్ని అతి పరాన్న జీవనంగా పేర్కొనడం. అండ్ అదేవిధంగా మరికొన్ని పరాన్న జీవనానికి సంబంధించి సెక్సువల్ పారాసైటిజం, లైంగిక పరాన్న జీవనం అనేది కూడా ఉంది. లైంగిక పరాన్న జీవనము. సో ఈ రకమైనటువంటి ఈ పరాన్న జీవనంలో ఏం జరుగుతుంది అంటే కొన్ని డామినెంట్గా ఉన్నటువంటి జీవుల దానిలోని మరొక సెక్స్ అనేది ఇమ్మర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టోజోమా హిమటోబియం అనేది తీసుకుంటే మగ సిస్టోజోమా హిమటోబియంలోని దానిలోని గైనకోపోరిక్ కులియలో స్త్రీ జీవి అనేది ఉంటుంది. మగ సిస్టోజోమా హిమటోబియంలో దాని తాలూకా కెనాల్, గైనకోపోరిక్ కెనాల్, ఈ గైనకోపోరిక్ కులియలో స్త్రీ జీవి అనేది ఉంటుంది. అట్లాగే మరొకటి ఏంటంటే బొనీలియా విరిడెస్ అనేటువంటి ఆడ బొనీలియా విరిడెస్ లోపల పెద్దదిగా ఉండి దాని లోపల చిన్న మగజీవి అనేది ఉంటుంది. సో ఇలాగ లైంగిక పరాన్న జీవనము అనేటువంటిది ఉంటుంది. ఓకే, అట్లాగే ఈ పరాన్న జీవులు అనేటువంటివి కొన్ని జీవులకు సంబంధించి ఏం చేస్తుంది అంటే సెక్స్ని రివర్సల్ కూడా చేయడం జరుగుతుంది. ఎలాగా అంటే సంబంధించినటువంటి పీతలపై పరాన్న జీవనాన్ని గడిపినటువంటి శాక్యులైన అనేటువంటిది మేల్ అనేటువంటిది ఫీమేల్గా కన్వర్షన్ అనేది కూడా జరుగుతుంది. ఓకే, ఇలాగ పరాన్న జీవనాన్ని గడపాలి. పరాన్న జీవనం ఫలితంగా కొన్ని జీవుల్లో సెక్స్ అనేటువంటి మాడిఫై కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాక్యులైన పీత, ఈ శాక్యులైన అనేటువంటి పీతలకు సంబంధించి ఉండి దాంట్లో మేల్ సెక్స్ అనేది ఫీమేల్ సెక్స్గా మారడం అనేటువంటిది కూడా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలాగా పరాన్న జీవనము అనేటువంటిది సాధారణంగా అతి ముఖ్యమైన అంశం. పరాన్న జీవనం ఫలితంగా ఏమేమి నష్టాలు కలుగుతాయి అనేది తీసుకుంటే ముఖ్యంగా పరాన్న జీవనం ఫలితంగా అతిదేయి అనేటువంటిది తన తాలూకా శరీరధర్మ క్రియల్లో కొన్ని క్లంప్స్, ముద్దలు అనేవి ఏర్పడవచ్చు. ఈ క్లంప్స్ ఫలితంగా వారిలో రక్త ప్రసరణకు ఆటంకం కలగచ్చు, వాళ్ళ శ్వాసరసానికి ఆటంకం కలగచ్చు, వాటిలో వివిధ రకాల శరీర ద్రవాలకు ఆటంకం కలిగించవచ్చు. దాని ఫలితంగా వివిధ రకాల వ్యాధులు రావచ్చు. ఓకే, నెక్స్ట్ దీంతో పాటు ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ ఏంటంటే పరాన్న జీవన ఫలితంగా హైపర్ ప్లాసియా అనేది ఏర్పడవచ్చు. అంటే కణజాలం తాలూకు విచ్ఛిన్నత ఎక్కువగా జరిగి, హైపర్ అంటే అధికం కదా, కణజాల విచ్ఛిన్నత అనేది ఎక్కువగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. హైపర్ ప్లాసియా. సో ఇలాగా పరాన్న జీవనము అనేటువంటిది జరగడం అనేటువంటి దాని ఫలితంగా వివిధ రకాల ఎఫెక్ట్లో పరాన్న జీవనం ఫలితంగా ఏంటంటే కొన్ని జీవుల్లో జీర్ణ వ్యవస్థ క్షీణించిపోద్ది అని చెప్పాం. ఏ వ్యవస్థ డెవలప్ అవుతుందని చెప్పుకున్నాం? ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రం అభివృద్ధి చెందుతుంది పరాన్న జీవుల్లో.
అతిథేయులో ఈ సంబంధించినటువంటి దాన్ని అంతా కూడా పీల్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. దాంట్లో ఇంకా ఈ పరాన్నజీవులు అనేటువంటివి దాని తాలూకా ప్రొడక్షన్ పెంచడం అనేటువంటిది జరుగుతుంది. ఇది దీంట్లో పరాన్నజీవనం సంబంధించినటువంటి. నెక్స్ట్ దీంతో పాటు మనం ఇప్పుడు చెప్పుకున్నవి ప్రతి జీవితం అని చెప్పుకున్నాం, నార్మల్గా ఉండేది. అదేవిధంగా పరాన్న జీవనం అని చెప్పుకున్నాం, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అట్లాగే పరభక్షణం అనేది మరొక ఇంపార్టెంట్. సో పరభక్షణము అంటే ఏం లేదు, ఆ చిన్న జీవిని పెద్ద జీవిని అనేది తినడం. ఎందుకు తింటుంది? తన మనుగడ కోసం తింటుంది. తన ఆహారపు అవసరాలు తినడం కోసం జరుగుతుంది. తనకు ఆహారం లభ్యం కావట్లేదు. సో ఆహారం లభ్యం కావట్లేదు కావున ఈ సంబంధించినటువంటిది చిన్న జీవిని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియను ఏమంటాం? పరభక్షణ ప్రక్రియ. పరభక్షణ ప్రక్రియగా సాధారణంగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ఈ పరభక్షణము అనేటువంటి దానికి మనం పర్టికులర్గా ఎగ్జాంపుల్ అనేటువంటిది తీసుకోవడం జరిగితే గాంబూజియా చేపలు అనేటువంటివి, గాంబూజియా చేపలు అనేటువంటివి దేనికి ఆహారంగా తీసుకుంటే దోమ డింబకాలను ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. గాంబూజియా చేపలు దోమ డింబకాలని సాధారణంగా ఆహారంగా తీసుకోవడం అనేటువంటిది మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఇలాగా ఒక జీవిని మరొక జీవి ఆహారంగా తీసుకున్నటువంటి ఈ పరభక్షణము అనేటువంటి ప్రక్రియలో మనం సాధారణంగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటంటే కాంపిటీషన్, పోటీ అనేది. పోటీలో అసలు దేనికోసం పోటీ జరుగుతుంది అంటే జీవులు అనేటువంటివి తమ తాలూకా ఉండే సమాజంలోని వాటి తాలూకా మనుగడ కోసము, ఆవాసం కోసము, లేకపోతే ఆహారం కోసం రెండు జీవుల మధ్య ఫైటింగ్ అనేది జరుగుతుంది, కాంపిటీషన్ అనేది జరుగుతుంది. సో ఈ కాంపిటీషన్లో బలిష్టంగా ఉన్న జీవి బతకొచ్చు, లేకపోతే కొన్ని సమయాల్లో బలిష్టంగా ఉన్న జీవి అదేవిధంగా బలహీనంగా ఉన్న జీవి, రెండు జీవులు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆహారపు అవసరాలు అనేటువంటివి తీరలేదు అంటే ఆ బలిష్టమైన జీవి అదేవిధంగా మామూలు జీవి, రెండు జీవులు అనేటువంటివి చనిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అందుకోసం దీన్ని మనం చూస్ చేసేటప్పుడు మైనస్ అని సాధారణంగా చూపిస్తాం. సో పోటీ అనేటువంటిది పర్టికులర్గా జాతుల మధ్య పోటీ ఉండొచ్చు, అంటే వేరువేరు జాతుల మధ్య ఉన్నటువంటి జీవుల మధ్య పోటీ ఉండొచ్చు. అట్లాగే జాతిలో ఉన్నటువంటి జీవుల మధ్య కూడా కాంపిటీషన్ అనేది జరగవచ్చు. అది ఆహారం కోసం అవచ్చు, ఆవాసం కోసం కావచ్చు, ఆశ్రయం కోసం అవచ్చు, దేనికోసం అవచ్చు. సో ఇలాగా ఆ కాంపిటీషన్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణిస్తాము. ఓకే, ఇది పోటీ అనేటువంటి అంశానికి సంబంధించి. సో దీంతో మనకి యానిమల్ అసోసియేషన్స్, జంతు సంబంధాలు అనేటువంటి టాపిక్ అనేటువంటిది క్లోజ్ అయింది. జంతు సంబంధాలు, ఓకే, జంతు సంబంధాలకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్లో. నెక్స్ట్ మరొక టాపిక్ స్టార్ట్ చేద్దాం. అదేంటంటే ఎకలాజికల్ సక్సెషన్, జీవావరణ అనుక్రమము. ఏంటది? జీవావరణ అనుక్రమము అనేటువంటి అంశాలు. జీవావరణ అనుక్రమము. హుషారాణి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జీవావరణ అనుక్రమానికి సంబంధించి ఏమైనా నీకు తెలిసిన విషయాలు ఉన్నాయా? సరే, ఓకే. నెక్స్ట్ టాపిక్ జీవావరణ అనుక్రమం. చూడండి, జీవావరణ అనుక్రమము అంటే ఇది ఒక కంటిన్యూస్, అంటే నిరంతరము జరిగే ఒక ముఖ్యమైన ప్రక్రియ. జీవావరణములో మార్పు. ఎలాంటి మార్పు? క్రమానుగతంగా జరిగే మార్పు. ఈ క్రమానుగతంగా జరిగినటువంటి ఈ మార్పుని మనం అనుక్రమంలో చూపిస్తాం.
సో ఈ పర్టికులర్గా ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి అంశంలో మనం ఏం చూస్తాము అంటే జీవులు అనేటువంటివి మొట్టమొదటిగా జీవులు కానీ జీవరాశులు కానీ ఒక ప్రారంభ సమాజం నుంచి ఏర్పడి ఆ తరువాత అభివృద్ధి చెంది ఒక స్థిరమైనటువంటి సమాజం వరకు ఏర్పడే దశ వరకు చేరితే దాన్ని అనుక్రమంగా పరిగణిస్తాం. సో దీంట్లో మొట్టమొదట ఏర్పడడానికి తోడ్పడినటువంటి కారకాలని సాధారణంగా ప్రారంభ కారకాలని, ఆ తరువాత అభివృద్ధి చెందడానికి తోడ్పడినటువంటి కారకాలని సాధారణంగా అభివృద్ధి కారకాలని, ఆ ఫలితంగా చివరగా వచ్చినటువంటి కారకాలను స్థిర కారకాలుగా పరిగణిస్తాం. ఓకే, ప్రారంభ కారకాలు లేదా నిర్జీవ కారకాలు అంటాం. దాన్నే ప్రాథమిక అనుక్రమం అని కూడా అనడం జరుగుతుంది. అట్లాగే కొద్దిగా అభివృద్ధికి తోడ్పడేవి అభివృద్ధి కారకాలు అంటాం. ఫలితంగా చివరికి వచ్చేసరికి స్థిర కారకాలు అంటాం. ఇలాగా వివిధ రకాలైనటువంటి కారకాలు అనేటువంటివి జీవావరణ అనుక్రమంలో ఉంటాయి. ఓకే, మనకి ఈజీగా అర్థం అవడం కోసం చెప్తాను. ఒక సమాజం అనేది ఉంది. ఆ సమాజములో ఉన్నటువంటి జీవరాశులు భూకంపాల ఫలితంగా కానీ, లేకపోతే వరదల ఫలితంగా కానీ, అగ్నిపర్వతాలు పేలడం ఫలితంగా కానీ అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. సో తుడిచిపెట్టిపోవడం ఫలితంగా అక్కడ సమాజం అంతా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఆ ప్రదేశంలో మరొక సమాజం అనేటువంటిది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకే, సో మొట్టమొదట ఇలా ఉన్నటువంటి జీవులన్నీ కూడా నాశనం అయిపోయి ఆ ప్రదేశంలో మరో కొత్త రకమైనటువంటి సమాజం అనేటువంటిది ఏర్పడితే దాన్ని పర్టికులర్గా అలాగే ఏర్పడినటువంటి సమాజం అనేటువంటి స్థిరంగా ఉంటే దాన్ని మనం జీవావరణ అనుక్రమంగా పరిగణిస్తాం. ఇలాగా ఒక్కొక్క స్టేజ్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది, ఒక్కొక్క స్థాయి అనేది ఏర్పడుతుంది. ఇలాగ ఏర్పడే ఈ స్థాయిని ఏమంటామంటే సిరల్ స్టేజెస్ అంటాం. SIREL, సిరల్, సీరియల్ కాదు, సిరల్ స్టేజెస్, సిరల్ దశలు లేదా సిరల్ స్టేజెస్ అంటాం. ఆ శ్రేణిని అంతటినీ కూడా కలిపి ఏమంటామంటే సిరల్ శ్రేణి అంటాం. ఓకే, ప్రాథమిక అనుక్రమం, ద్వితీయ అనుక్రమం, లేకపోతే వివిధ రకాల దశలైన జీవుల తాలూకు వివిధ రకాల దశలైనటువంటి ఏర్పడ్డ వాటిని సిరల్ స్టేజెస్, అదేవిధంగా సిరల్ దశలు అని కూడా అన్నది జరుగుతుంది. ఓకే, ఇలాగా ఆ జీవులు అనేటువంటివి సంబంధించినటువంటి దశల మాదిరిగా సిరల్ స్టేజెస్ అనుసరించి ఒక దశ నుంచి మరొక దశ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మొదట ఏర్పడే దశను ఏమంటామంటే ప్రారంభ సమాజము అంటాం. ఓకేనా, సినిమా స్టార్టింగ్ ఉంది, సినిమా స్టార్టింగ్ అంటే ప్రైమరీ స్టేజ్ అంటాం. సినిమా అంతాన్ని ఏమంటాం? క్లైమాక్స్ అంటాం కదా. సో ఏ సమాజంలో అయితే ఫైనల్గా చివరగా ఒక స్థిరమైనటువంటి సామ్రాజ్యం ఉంటుందో దాన్నే క్లైమాక్స్ స్టేజ్ అంటాం, అంచె దశ అంటాం. సో ప్రారంభ దశ, అదేవిధంగా అంచె దశ అనేటువంటి రెండు దశలు అనేటువంటి సాధారణంగా ఉండడం జరుగుతుంది. ప్రైమరీ స్టేజ్ ప్రాథమిక దశ, అదేవిధంగా క్లైమాక్స్ స్టేజ్ అంచె దశ అనేటువంటి రెండు దశలు. ఓకే, ప్రైమరీ స్టేజు, క్లైమాక్స్ స్టేజు. దీన్నే ప్రారంభ సమాజము, పరాకాష్ఠ సమాజం అని కూడా అంటాం. పరాకాష్ఠ సమాజం, క్లైమాక్స్కి మరొక పేరు ఏంటంటే పరాకాష్ఠ సమాజము అని అంటాం. అండ్ దీంతో పాటు చూడండి, ఇప్పుడు ఈ అనుక్రమాన్ని మనం ఎలాగా క్లాసిఫై చేయొచ్చు అంటే రెండు రకాల క్లాసిఫై చేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు మనం చెప్పినటువంటి కారకాలు మొట్టమొదటి చెప్పాం, ప్రారంభ కారకాలు అని. ప్రారంభ కారకాలు ఏంటంటే ఆ సంబంధించినటువంటి సామ్రాజ్యము ప్రారంభం అవ్వడానికి ఏవేవైతే తోడ్పడతాయో దాన్ని ప్రారంభ కారకాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెప్పాం కదా, ఈ భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడము, అదేవిధంగా వరదలు రావడము, ఇలాంటివన్నీ కూడా ప్రారంభ కారకాల కింద వస్తాయి. ఆ తర్వాత నిర్జీవ కారకాలు అంటే అక్కడ ఉన్నటువంటి గాలి, నీరు, వెలుతురు ఇలాంటివన్నీ కూడా అక్కడ ఒక కొత్త రకమైన సమాజం ఏర్పడడానికి తోడ్పడడం జరుగుతుంది. చివరిగా వచ్చేదాన్ని స్థిర కారకాలు అంటాం. ఆ స్థిర కారకాల్లో
ఏం జరుగుతుంది, ఆ సంబంధించిన జీవులు అనేటువంటివి స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఆ జీవులు అనేటువంటివి స్థిరమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఇది స్థిర కారకాలు అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ ఈ అనుక్రమాన్ని 2 రకాలుగా విభజిస్తాం. ఏంటంటే 2 రకాల అనుక్రమాలు అంటే ప్రాథమిక అనుక్రమము, అదేవిధంగా ద్వితీయ అనుక్రమం. ప్రాథమిక అనుక్రమము, అదేవిధంగా ద్వితీయ అనుక్రమం అని 2 రకాలు. ప్రాథమిక అనుక్రమానికి సంబంధించి జీవుల యొక్క సమాజంలో మొట్టమొదట ఏర్పడినటువంటి దశలు, మొట్టమొదట ఏర్పడినటువంటి సమాజము, ఆ సమాజాన్ని ఏమంటామంటే ప్రాథమిక అనుక్రమం అంటాం. మొదటగా ఏర్పడినటువంటి సమాజము లేదా మొదటగా ఏర్పడినటువంటి దాన్ని ఏమంటాం, ప్రాథమిక అనుక్రమంగా పరిగణిస్తాం. ఓకే, ద్వితీయ అనుక్రమము అంటే ఆ ప్రాథమిక అనుక్రమం ఫలితంగా ఏర్పడినటువంటి మొదటి దశలు అనేటువంటివి వివిధ మార్పులు చెందుతూ, వివిధ రకాలైనటువంటి అనుకూలనాలు చెందుతూ చివరగా ఏర్పడినటువంటి లేదా మధ్యస్థంగా ఏర్పడినటువంటి అనుక్రమాన్ని ద్వితీయ అనుక్రమం అంటాం. ద్వితీయ అనుక్రమము ద్వారా పాత సమాజము తొలగించబడి దాని స్థానంలో కొత్త సమాజం అనేది ఏర్పడుతుంది. పాత సమాజం తొలగించబడి దాని స్థానంలో కొత్త సమాజము లేదా స్థిరమైన సమాజము అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. దాన్నే స్థిర సమాజము లేదా క్లైమాక్స్ స్టేజ్ లేదా పరాకాష్ఠ సమాజము అంటాం. క్లైమాక్స్ స్టేజ్ లేదా పరాకాష్ఠ సమాజము లేదా అంచె సమాజము లేదా చివరి సమాజము అని అనడం జరుగుతుంది. సో ఇలాగా ఉన్నటువంటి ఈ జీవులు అనేటువంటివి అతి ముఖ్యమైనవి. ఎందుకు? ఈ అంచె సమాజంలో ఉన్న జీవులే స్టేబుల్గా ఉంటాయి. ఆ జీవుల మధ్య ప్రతిపత్తి జరుగుతుంది, ఆ జీవుల మధ్య ఆహారపు అవసరాలు తీరుతాయి, అన్ని కూడాను ఫైనల్గా ఉన్నటువంటి క్లైమాక్స్ స్టేజ్లో ఉన్నటువంటి జీవుల మధ్యనే జరగడం జరుగుతుంది. ఓకే, ఇది ప్రాథమిక అనుక్రమము, అదేవిధంగా ద్వితీయ అనుక్రమము అనేటువంటిది. సో అనుక్రమము, జీవావరణ అనుక్రమము అంటే ఏంటో డెఫినేషన్ రాయాలి. జీవావరణ అనుక్రమంలో ఉన్నటువంటి ఆ రకాన్ని, ఈ కారకాలు రాయాలి. ప్రాథమిక కారకాలు, అదేవిధంగా ద్వితీయ కారకాలు, నిర్జీవ కారకాలు, స్థిర కారకాలని. ఆ తర్వాత ఈ సంబంధించినటువంటి ప్రాథమిక ద్వితీయ అనుక్రమాలు 2 రకాల అనుక్రమాలు ఉంటాయని రాయాలి. అండ్ దెన్ ఫైనల్గా వచ్చేసరికి ఈ అనుక్రమానికి సంబంధించి మనం వివిధ అనుక్రమాలు ఉంటాయి. పర్టికులర్గా ఉన్నటువంటి అనుక్రమాలు తీసుకుంటే సరస్సు అనేటువంటి తీసుకుంటే ఆ సరస్సులో ఉన్నటువంటి అనుక్రమ దశలు, అదేవిధంగా లైకేన్లు అనేవి తీసుకుంటే ఈ క్రెస్టోజ్ లైకేన్లు, ఫోలియోజ్ లైకేన్లు, ఫ్రెక్టోజ్ లైకేన్ ఇలా ఉన్నాయి కదా. సో ఆ లైకేన్లకు సంబంధించినటువంటి అనుక్రమాలకు సంబంధించి అధ్యయనం రాయాలి. సో వాటికి సంబంధించినటువంటి అనుక్రమాలు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం రేపు క్లాస్లో చూద్దాం. ఓకే, సరస్సు అనే దాని గురించి ఆల్రెడీ చెప్పాను మీకు. జస్ట్ ఈరోజు లైట్గా దాని గురించి చూద్దాం. సరస్సుకు సంబంధించి ఏంటంటే, జనరల్గా సరస్సు అంటే ఒక స్థిరమైనటువంటి ప్రదేశంలో స్థిరంగా వాటర్ అనేటువంటిది నిశ్చలంగా ఉన్నటువంటి పర్టికులర్గా ఉండే జీవావరణ వ్యవస్థనే సరస్సు అంటారని చెప్తాం. ఈ సరస్సుకు సంబంధించి దీంట్లో కాంతి అనేది పూర్తి స్థాయిలో ప్రవేశిస్తుంది. ఈ కాంతి ప్రవేశించే ఈ మండలాన్ని అంతటినీ కూడా సాధారణంగా మనం ఏమంటామంటే ఫోటిక్ ప్రాంతము, కాంతి ప్రసారక ప్రాంతము. కాంతి ప్రసరించని ప్రాంతాన్ని ఎఫోటిక్ ప్రాంతం అంటారని చెప్పాం. సరే, సరస్సు చిన్నదిగా ఉంటుంది, చిన్న చిన్న సరస్సులే అన్నీ కూడా కంపల్సరీగా ఆ ఫోటిక్ ప్రాంతమే ఉంటుంది. ఇలాగ ఉన్నటువంటి దాంట్లో వివిధ రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. ఉత్పత్తిదారులు ఉంటాయి, అదేవిధంగా వినియోగదారులు ఉంటాయి. ఉత్పత్తిదారులకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఏ రకమైనటువంటి అంశాలు ఉంటాయి అనేటువంటి తీసుకుంటే, ఉత్పత్తిదారులు ఏంటి? జనరల్గా మొక్కలు. ఇంకా సరస్సులో ఉన్నటువంటి ఉత్పత్తిదారులుగా పరిగణించబడేవి ఏంటి? వృక్ష ప్లవకాలు. సో వృక్ష ప్లవకాలు అనేటువంటివి సాధారణంగా ఉత్పత్తిదారులుగా ఉంటాయి.
వృక్ష లవక. ఇంకా సంబంధించినటువంటి దాంట్లో వినియోగదారులు అనేటువంటి కూడా అన్నం జరుగుతుంది. సో ఈ వినియోగదారులు అనేటువంటి స్థిరమైనటువంటివి ఏర్పడే వరకు కూడా ఉంటే దాన్ని సమాజంగా పరిగణించడం జరుగుతుంది, స్థిర సమాజంగా పరిగణిస్తాం. దాంట్లో ఉపాంత మొక్కలు, అదేవిధంగా మార్జినల్ ప్లాంట్స్ అంటారు, నీటిలో మునిగి ఉండే మొక్కలు, నీటిపై తేలుతూ ఉండే మొక్కలు, ఇలాంటి అంశాలు కూడా ఉంటాయి. నీటిలో మునిగి ఉండే మొక్కలు అంటే జనరల్గా మీకు తెలిసినటువంటి మొక్కలు ఏంటి? నీటిలో మునిగి ఉండేవి పాలిస్నేరియా, హైడ్రిల్లా ఇలాంటి. నీటిపై తేలుతూ ఉన్నటువంటి కొన్ని మొక్కలు ఉండడం జరుగుతుంది. సబ్మెర్జ్డ్, పూర్తిగా తేలవ కానీ కొద్దిగా లోపల ఉంటే కొద్దిగా పైకి తేలుతుంటాయి. పిస్టియా, ఐకార్నియా ఇలాంటి మొక్కలు అనేవి. సో ఇలాగా వివిధ రకాలైనటువంటి మొక్కల సామ్రాజ్యము అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి అనుక్రమానికి సంబంధించి రావడం జరుగుతుంది. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ అనుక్రమానికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే అనుక్రమంలో సిరల్ స్టేజెస్ ఉంటాయి. సిరల్ దశలు అంటే ఏంటి, సిరల్ శ్రేణి అంటే ఏంటి, ప్రాథమిక అనుక్రమం అంటే ఏంటి, ద్వితీయ అనుక్రమం అంటే ఏంటి, అయిపోయింది అంటే ఒక అనుక్రమానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం. సింపుల్ అది ఒక 10 minutes 15 minutesలో అయిపోవడం జరుగుతుంది. సో అది అయిన తర్వాత ఇంకా పాపులేషన్ స్టడీస్ అనే లాస్ట్లో చెప్తాం. నెక్స్ట్ అంటే ఏంటది లాస్ట్ టాపిక్, జూ జియోగ్రఫీ, జంతు భౌగోళిక మండలాలకు వెళ్ళిపోతాం. సో ఆల్మోస్ట్ మీకు 95% సిలబస్ అనేటువంటి కంప్లీట్ చేయడం జరిగింది. అందరూ కూడా చదవాలి. ఎవరో 2-3 ఎగ్జామ్ రాస్తున్నారు, వాట్సాప్ చేస్తున్నారు, దేవన పెట్టినట్టుగా ఉంది ఈరోజు ఎగ్జామ్ సంబంధించి, చూడాలి. నెక్స్ట్ సూరికల కూడా రాసింది. స్వాతి, నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నావా? స్వాతి అంట, స్వాతి ఎగ్జామ్స్ రాయాలి ప్రతి ఒక్కరును, విన్నారా? స్వాతి ఒకసారి అన్మ్యూట్ అవ్వు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎగ్జామ్స్ రాస్తున్నావు అమ్మా స్వాతి? సార్ రాయట్లేదండి ఏమ్మా. సార్, మెటీరియల్ ఏం లేవు. అదేంటమ్మా, క్లాస్లో మెటీరియల్ ఇచ్చాం కదా మనం. కొద్దిగా కరోనా తగ్గింది కదా మీ ఊరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరున్నారా? ఉన్నారు, పావని. ఆ పావని కడుగు, పావని మెటీరియల్ ఉంటుంది కదా, సరే సార్. తీసుకోవాలి. మెటీరియల్ లేదు అనుకుని కూర్చుంటే పరీక్షలు వచ్చేస్తాయి. మరో 15 రోజుల్లో మీరు ఫీజు కడతారు. మీరు ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా మెటీరియల్ లేదు, అది లేదు అనుకుంటే అవదు. ఇంకా తర్వాత మీకు గ్రూప్లో పీడిఎఫ్ మెటీరియల్ పెట్టాను కదా, అదేనా చదవాలి కదమ్మా. సరే సార్. నోట్స్ రాసుకో. ఖాళీగా ఉన్నారు కదా ఇప్పుడు, ఇంటి దగ్గర అంత టైమే ఉన్నారు కదా, ఎక్కువ టైం అని. నోట్స్ రాసుకునైనా చదవాలి. సెల్ చదివితే సెల్ చూస్తే డేటా అయిపోద్ది, లేకపోతే కళ్ళు నొప్పి పెడతాయి అనుకుంటే కనీసం నోట్స్ అయినా రాసుకుంటే అయింది కదమ్మా. ఎగ్జామ్స్ రాయాలి, అలాగేనా? సరే సార్, థ్యాంక్ యూ. అనురాధ, ఎగ్జామ్స్ రాస్తున్నావు నువ్వు? అనురాధ సార్ రాస్తున్నానండి. ఏ రాసావు ఇప్పటి వరకు? అండం, రకాలు, జరాయువు రాసింది సార్, చాలా ఫిజియాలజీ స్టార్ట్ చేయలేదు ఇంకా నువ్వు? శరీరధర్మ శాస్త్రం లేదు సార్. స్టార్ట్ చేయాలి. మరి ఎకాలజీ అయిపోతుంది, ఇంకా ఎకాలజీ అయిపోతుంది. ఇంకా నువ్వు ఫిజియాలజీ స్టార్ట్ చేయకపోతే ఇవి అవి ఎప్పుడు రాస్తావు మరి నువ్వు? రాస్తాను. రాయాలి, టైం అవుతుంది. ఇంకా రాస్తానంటే నెక్స్ట్ టైం అడిగేటప్పుడు తిడతాను. ఇంకా సరే సార్. మరి రాయాలి. నువ్వు ఇంకా ఎంబ్రియాలజీలో ఉంటే ఎలాగవుతుంది? లత, ఎగ్జామ్స్ రాస్తున్నావు నువ్వు? లత ఆర్ లత, జ్యోతి కుమారి, పి జ్యోతి కుమారి,
ఓకే, సో దీంట్లో మనకి ఉన్న దాంట్లో ఎగ్జామ్స్ అందరూ కూడా ఎంబ్రియాలజీ కంప్లీట్ అయిన వాళ్ళు కంపల్సరీగా ఈ ఎగ్జామ్స్కి వెళ్ళాలి. ఫిజియాలజీ ఎగ్జామ్స్కి. ఫిజియాలజీ అయిన వాళ్ళు ఎకాలజీకి రావాలి. ఇంకా టైం అవుతుంది. ఎగ్జామ్స్ అనేటువంటివి రాయాలి. సిలబస్ అనేటువంటి మరొక 1 వీక్లో కంప్లీట్ చేసేస్తాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మీకు స్టాక్ గురించి చెప్తాం. యానిమల్ అసోసియేషన్స్ అయిపోయి బూజియర్ అసైన్మెంట్లో ఒకటి వస్తాయి. 2 కంపల్సరీ ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు చెప్పిన జీవన అనుక్రమం కానీ, అదేవిధంగా నెక్స్ట్ చెప్పబోయే పాపులేషన్ స్టడీస్ కానీ, అవన్నీ కూడా జస్ట్ ఏదో ఫార్మాలిటీ చెప్పడం అంతే. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉంటే అడగాలి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో డౌట్స్. చదవాలి. ఇదే చెప్పడం, అందరూ కూడా చదవాలి, క్లాస్కి అటెండ్ అవ్వాలి. రేపు నాకు అందరూ కూడా అసైన్మెంట్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. సార్ సార్ చెప్పమ్మా శిరీష, చెప్పమ్మా. సార్ ఇప్పుడు మీరు ఇది సహభోజకత్వంలో ఆస్తి సహభోజకత్వంలో పెద్ద వృక్షాల పైన చిన్న వృక్షాలు అంటే దానికి ఎగ్జామ్ పాలిస్టరీ అవుతుంది కదా సార్. ఏదమ్మా? వృక్షోపజీవి మొక్కలు వృక్షోపజీవి వృక్షోపజీవులు మొక్కలు బ్రోమీలియా. వాలిస్నేరియా వాలిస్నేరియా సార్ మరి నీటి మొక్క. వాలిస్నేరియా సరే అవన్నీ కూడా సార్. నీటి మొక్కలు. నీటి మొక్కలు ఓకే వాలిస్నేరియా. ఓకే సార్. ఓకేనా? వాలిస్నేరియా నీటి మొక్క. ఓకే సార్. మర్చిపోయింది సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఒకసారి మీ ఇప్పుడు పెట్టినటువంటివి షేర్ చేయడం జరుగుతుంది. ఒకసారి వినండి.